హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగే హెల్తీగా టేస్ట్గా ఉండే సలాడ్ అండి, లేదంటే బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు. ఇది అదే అండి, పూలు మకానాతో చేసిన సలాడ్ అండి. హెల్త్కి చాలా మంచిది ఇలా చేసుకొని తింటే. ఇంకా దీని ప్రిపరేషన్ చూడండి. ముందుగా ఇలాగ ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు అటుకులను వేసుకోవాలండి. ఇలాగ అటుకులు తీసుకున్నాను, ఒక కప్పు తీసుకొని వీటిని వాటర్ వేసుకొని ఒకసారి వాటర్లో కడగాలండి. వీటిని ఇలాగ చేత్తో ఇలా కడుక్కోవాలి. తర్వాత ఇంకా వాటర్ వంపేద్దాము. అంతా ఒకసారి మరీ ఎక్కువ కడుక్కకూడదు, మెత్తగా అవుతాయి. ఇలాగ వాటర్ వంపేసి ఒక 10 నిమిషాలు వీటిని నాననివ్వాలి. ఇలాగ ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అరకప్పు పూల్ మకానాన్ని వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలండి. చూడండి, మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి వీటిని. చూడండి, ఇలాగ వేగితే చాలండి. ఇవి ఇంకా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంకా తర్వాత ఈ అటుకులు ఇలాగ పొడి పొడిగా ఉంటే చాలండి, సరిపోతుంది. ఇంకా ఇలాగ అటుకులను తీసుకొని ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి. చూడండి, ఇలాగ పెరుగు వేసుకోవాలి. ఇంకా తర్వాత ఇందులోకి చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇలాగ వేసుకోవాలండి. తర్వాత చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ఇలాగ వేసుకోవాలి. తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర ఇలాగ వేసుకోవాలండి. చూడండి, అంతా ఒకసారి ఇలా కలుపుకుందామండి. అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ మకానాన్ని వేసుకోవాలండి ఇలాగా. తర్వాత కొన్ని పల్లీలు వేసుకుందాము. తర్వాత వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి కొంచెం. తర్వాత ఇది అరిసె గింజల పొడి అండి. సేమ్ ఇది కూడా వేయించి పొడి చేసుకొని పెట్టుకున్నాము. అరిసె గింజల పొడిగానే వేసుకోవాలి. తర్వాత తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకుందామండి. చూడండి, అంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా లాస్ట్ ఫైనల్గా కొంచెం కారం ఇలాగ వేసుకుందామండి. ఇంకా అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉంటే పూల్ మకానా సలాడ్ రెడీ అయిందండి. ఇది బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, లేదంటే స్నాక్స్ లాగా కూడా తినొచ్చండి. హెల్త్కి చాలా మంచిది. ఇలాగ తింటే ఎవరైనా తినొచ్చండి. పిల్లలు తినొచ్చు, పెద్దలందరూ తినొచ్చు. ఇది హెల్త్కి అందరికీ చాలా మంచిదండి. ఒంటికి కూడా చలవ చేస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చేసినట్లు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. వీడియోని అయితే సపోర్ట్ చేయండి.